వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపబోతున్నారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా అధ్యక్షుడు పుతిన్కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా జరిగితే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవచ్చని అటు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన స్పీకర్ స్పందించారు. సభలో నిబంధనలు వివరించారు. ప్రజలు 18 సీట్లు ఇస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం కోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు రాసిన లేఖ గురించి వివరించారు. సభలోని స్పీకర్ ఈ అంశంపైన స్పష్టత ఇస్తూ జగన్ను క్షమిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వయస్సు మీరిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేస్తుంది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2 కేటగిరీల్లో ఇలా వయోపరిమితిని పెంచారు. ఏపీలో నిన్న మొన్నటి వరకు అంతగా చర్చల్లో ఉండని పిఠాపురం పేరు చెబితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపట్టే పరిస్థితి. దీనికి ఓ కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కాగా, మరో కారణం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మను కాదని చంద్రబాబు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. దీంతో పాటు వర్మకు కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కానీ కూటమి గెలిచాక సీన్ రివర్స్ అయింది. మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే మహిళలకు ఉపాధి కల్పించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వే స్టేషన్లో మహిళా సంఘాల ఉత్పత్తులకు స్టాల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. చూసారుగా, ఇది ఇవాల్టి స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.